కూడా ఇంట్లో బెంజి బెంజి నేను కూడా బెంజి బెంజి నేను కూడా ఉన్నా ఇక్కడ బెంజి నేను కూడా వచ్చిన ఇక్కడికి రా బెంజి నీకోసం చాక్లెట్ వేసిన బెంజి బెంజి ఆడుకుందామా మనం బెంజి నీకోసం నీ ఫేవరెట్ స్నాక్స్ కూడా తెచ్చిన బెంజి ఇక్కడ నేను ఉన్నా బెంజి ఏంది మమ్మీ నేను ఎన్నిసార్లు పిలిచిన వస్తలేదు నువ్వు రాని రుమ్మని నీ దగ్గర గురికొచ్చింది ఏమన్నా మాత్రమే ఇష్టం అయింది అఖిల్ దగ్గరికి పోవద్దు అఖిల్ మంచోడు కాదని బెంజికి ఎవరు ఇష్టమో వాళ్ళ దగ్గరికే పోతుంది అంటే ఇండైరెక్ట్ గా బెంజికి నేను ఇష్టం లేదని అంటున్నావు అంతే కదా ఇండైరెక్ట్ ఏంది డైరెక్ట్ గానే చెప్తున్నా నేను అవునా బెంజి నేను ఇష్టం లేదా నీకు అగ్గి మాకు నిద్ర వస్తుంది జరుగు మేము పండుకుంటాం పండుకుంటావా వచ్చి వండుకో అయితే నాకు బెంచ్కి ఇద్దరికి ప్లేస్ కావాలి జరుగు నీకు జాగి చూడ ఎక్కువ ఇప్పుడు బెంచ్ కూడా జరూరు ఇక జరూరు ఏ ఆగు ఎందుకు దాన్ని చెయ్యేస్తున్నావు దానికి బరువు అవుతుంది నేను వండ అలా అవుతాయి చెప్పు ఒక మాట పండుకో ఇక నా దానికి వచ్చి ఎందుకున్నావు నువ్వు ఇంట్లో మొత్తం డామినేట్ చేస్తున్నావు నన్ను సౌమ్య ఏం సౌమ్య ఇది మంచిగా పడుకు రోజు డిస్టర్బ్ చేస్తారు మీరు నీకు డిస్టర్బ్ అయితే కిందికి పోయి వండుకో నేను ఫస్ట్ వచ్చిన మీరు ఇద్దరు తర్వాత వచ్చిరు మేము ఇల్లే వండుకుంటాం మేము ఇంకేం జరగం మొత్తం నన్ను మొమ్మంటారు అంతేగా లేవు జల్ది పండుకోండి హలో ఫంక్షనా సరే వస్తా మా బెంజి కూడా తేవాలా బెంజి మనం ఫంక్షన్ కి పోతుందా A few moments later. మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ ఏమన్నావు మా బెంజి అన్నం తిన్నాకనే మీకు పెడతా అంటే అప్పటిదాకా మాకు పెట్టావా బెంజి తిన్న తర్వాతనే మీరు తినాలి బెంజి తినకపోతే మేము ఉపాసమేనా అంటే అప్పటిదాకా చేయవా మమ్మీ మీరు తినిపించుకుంటారో ఏం చేస్తారో నాకు తెలియదు బెంజి తిన్న తర్వాతనే మీరు తినాలి బెంజీ ప్లీజ్ బెంజీ అన్నం తిని బెంజీ ప్లీజ్ బెంజీ బెంజి ప్లీజ్ బెంజి అన్నం తిని బెంజి బెంజి ప్లీజ్ తినవా బెంజి ప్లీజ్ ప్లీజ్ బెంజి బెంజి ప్లీజ్ అన్నం తిని బెంజి ప్లీజ్ బెంజి బెంజి ప్లీజ్ బెంజి ప్లీజ్ బెంజి అన్నం తిని బెంజి బెంజి ప్లీజ్ బెంజి అన్నం తిని బెంజి బెంజి ప్లీజ్ బెంజి బెంజి ప్లీజ్ బెంజి ప్లీజ్ అన్నం తినవా బెంజి నీకు మాకు అన్నం దొరకదు బెంజి ప్లీజ్ బెంజి ఎందుకు ఇట్లా చేస్తున్నావు ప్లీజ్ ప్లీజ్ దా ఆకలి అవుతుంది బెంజి ప్లీజ్ కడుపు మాడగొట్టకు బెంజి నువ్వు తినకుండా తింటలేవు కనీసం మా కోసం మన తిని బెంజి దా రావా ప్లీజ్ తింటావు కదా వెరీ గుడ్ గర్ల్ కదా ప్లీజ్ కొరకకు నన్ను ఓకే నన్ను నా బుజ్జిపండు నా బంగారు తల్లి ఇది నా ఫోటో పుష్పాలు నా తెల్ల పిల్ల పొట్టిది బెంజి బుద్ధి కన్నా అమ్మలే నా బుజ్జిపండు ఇది నా బంగారు తల్లి ఇది ఏంటి మమ్మీ అట్లా చేస్తున్నావు నువ్వు నీకేం తెలుసు నా బెంజి బంగారం ఎంత మంచిదో చిన్న పప్పి మమ్మీ మనిషి కాదు నీకంట మంచిదైతే నాకు ఎప్పుడైనా అని పేర్లు పెట్టి పిలిచావు మమ్మీ నువ్వు నీకు పేరు పెట్టుడే ఎక్కువ ఎక్కువనా ఇంతే ఉంటుంది నుంచి వచ్చినప్పటి నుంచి ఇంట్లో నాకు వాల్యూ లేకుండా పోయింది అవును మొన్న రోడ్ మీద పార్టీ పోయినావు అంకుల్ తిట్టిండా ఏ అంకుల్ కాదు ఆంటీ తిట్టిందంట విన్నావా సౌమ్య దానికి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం ఏ అది కాదు మొన్న చికెన్ బిర్యానీ తెచ్చినాం కదా దానికి చిన్న లెగ్ పీస్ వచ్చిందంట ఏం మాట్లాడుతుంది సౌమ్య బేసిక్ ఫస్ట్ సారీ చెప్పు సారీ బెంజి నెక్స్ట్ టైం నుంచి నీకు కూడా పట్టలు తెస్తా అను సౌమ్య మీ ఇద్దరికి బెంజి మాటలు అర్థమవుతున్నాయా అది ఉత్త బొవ్వ అంటారు మీరేమో అయ్యా అవునా అది ఇప్పిసా ఇది ఇప్పిసా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఏమేమో అంటారు అసలు ఏంది మీకు అర్థమవుతుంది అదేమంటుందో అది అంత మంచిగా చెప్తుంది అర్థమైతలే నీకు
అట్లెట్లా అర్థమవుతుంది? అదే మాకు మా బెంజికున్న అనుబంధం. వి నో ఎవ్రీథింగ్. ఏందో ఇలా పిచ్చి, నాకు అర్థమవుతలేదు. సౌమ్య, ఇంట్లో అన్నం తినలేవంట నువ్వు పొద్దున్న నుంచి, ఎందుకు? మా బెంజి తింటేనే నేను తింటా. సౌమ్య, బెంజి పొద్దున్న తిన్నది సౌమ్య. కానీ ఈ పూట తినలే కదా. సౌమ్య, ఎందుకు సౌమ్య బెంజి అంటే నీకు అంత ప్రేమ? మేమిద్దరం సిస్టర్స్, తెలుసా నీకు? నేను ఎల్డర్ సిస్టర్, ఇది యంగర్ సిస్టర్. మరి బెంజి వాళ్ళ మమ్మీ? మన మమ్మే. మరి బెంజికి అన్నలు ఉన్నారా లేదా? బెంజి వాళ్ళ పెద్దన్న నువ్వు, చిన్నన్న అన్నపు. చిన్న, నేను పెద్ద. అంటే మనం అందరం ఒక ఫ్యామిలీ అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు బెంజి తినేంత వరకు నువ్వు తినవైతే అంతే. మరి బెంజికి ఎంత ఆకలితుందో నాకే తెలుసు, అయినా తింటలే. పిచ్చి బెంజి ఇది. నాకైతే కడుపు మాడుతుంది, కానీ నేను తినను. ఎందుకంటే బెంజి నేను సిస్టర్స్ కదా, అది తింటేనే నేను తింటా. ఏందో ఈ ప్రేమ. అఖిల్, రే అఖిల్. ఏ ఎవరు? అరే ఆదర్శ్, నువ్వా? రే, కుక్కని ఎప్పుడు కొన్నావా? ఏ ఇది కుక్క కాదు బెంజి. అదే కుక్కని ఎప్పుడు కొన్నావా అని. ఇంకొకసారి కుక్క అన్నావు అనుకో, మంచిగా ఉండదు. సరే కానీ లోపలికి రా. ఏ నా కుక్కలంటే బెంజి అంటే భయం. ఏం కాదు దా, నన్ను నమ్ము. అరే నిజంగా ఏం కాదు దా. ఏ నేను రాను. లోపలికి రా అంటున్నానా? ఓకే, నిన్ను నమ్ము వస్తున్నా. సౌమ్య, సౌమ్య తీసుకో సౌమ్య, అర్థం సౌమ్య. ఏమనదు సౌమ్య, సౌమ్య ప్లీజ్ సౌమ్య, ఎట్లా ఉంది సౌమ్య, తీసుకో సౌమ్య. అరే భయపడకు, జస్ట్ నాకుతుంది అంతే. సౌమ్య, సౌమ్య ప్లీజ్ సౌమ్య, తీసుకో సౌమ్య, భయం అవుతుంది సౌమ్య. బెంజీ 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 పెట్టాను. ఆదర్శన భయపడుతుంది కదా, అట్లా చెయ్యొద్దు. ఏంటి నేను అన్నైతే బెంజికి? నువ్వు అన్నవే కదా బెంజికి. ఏదైతే అదేం సౌమ్య, బెంజినైతే తీసుకో ముందు. ఏ భయపడకు, అది దాని ప్రేమ అంతే. మా అంటే ఇట్లా కొరుకుతుంది, అది కూడా ప్రేమనే. ఏంటి జస్ట్ కొరుకుతుందా? అదే నేను బెంజిని కొరికితే నాకు ఎట్లుంటది చెప్పు? సరే నీ ఇష్టం, నువ్వు నాకుతా అంటే నాకు. సరే మీ ఇద్దరు ఆడుకొని నేను అట్లా పోయి వస్తా. సౌమ్య, సౌమ్య ప్లీజ్ సౌమ్య, పోకు సౌమ్య. ఏం కాదు కదా, ఆడుకో. సౌమ్య. A few moments later. బెంజి, 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 బెంజి. ఏ మీ ఇద్దరు మంచిగా కలిసిపోయినట్టు మంచిగా ఆడుకుంటారు. ఆడుకుంటున్నావా? నీకు ఏం కనిపిస్తుంది చూడు సౌమ్య. వావ్, అంటే బెంజికి ఎంత ఇష్టమో. జస్ట్ నీ షర్టే చింపింది. అనూప్ వకీల్ అయితే అన్ని బట్టలు చింపేసింది తెలుసా. యూఆర్ సో లక్కీ. అంటే నేను లక్కీ అన్నమాట. మమ్మీ చూడు మమ్మీ, బెంజి ఎట్లా చేస్తుంది. ఉక్కబెట్ట, మన బెంజే కదా. బెంజి నా టవాలు, ఈ బెంజి ప్లీజ్ బెంజి, ముఖం తుడుచుకుంటా, అది నా టవాలు. మమ్మీ చూడు మమ్మీ ఎట్లా చేస్తుంది బెంజి. ఉక్కబెట్ట, మన బెంజే కదా. మమ్మీ అట్లా బయటికి వచ్చా. నువ్వేడికి బెంజి? మమ్మీ చూడు మమ్మీ, బెంజి కూడా వస్తా అంటుంది. తీసుకో పెట్ట, మన బెంజే కదా. తిని ఇది కూడా తినవద్దా బెంజి? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మమ్మీ చూడు మమ్మీ, బిస్కెట్ తినేటప్పుడు ఇట్లా అవార్డు చూస్తుంది. ఉక్కబెట్ట, మన బెంజే కదా. మమ్మీ బెంజి మస్తు ఓవర్ చేస్తుంది మమ్మీ, నేను తట్టుకోలేకపోతున్నా. అరే నా టవల్ గుంజుకుంటుంది, పండుకుంటేనేమో బ్లాంకెట్ గుంజుతుంది. బిస్కెట్ తింటు, బిస్కెట్ అంటే బయటకు వస్తామో, బయటకు వస్తా అంటే నేను ఒక డిసిజన్ వచ్చేసిన. ఉంటే ఇంట్లో నేనన్నా ఉండాలి, లేకపోతే బెంజి అని ఉండాలి, అంతే. అట్లనా? అట్లనా? అట్లనే. వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళిపో. పో అక్కడ. ఇజ్జత్ లేకుండా పోయింది నాకైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట కొట్టండి. గంట కొట్టండి. మమ్మీ ఎన్ని లైక్స్ కావాలి నీకు? 40,000. బాయ్ ఫ్రెండ్స్, నేను యాక్టింగ్ మంచిగా చేస్తే కామెంట్లో చెప్పండి. బాయ్. బాయ్.